నీటితోనే ఆరోగ్యం అంటుంటారు నిపుణులు. మంచి ఆరోగ్యం కావాలంటే రోజుకి మన శరీరానికి అవసరమైన నీళ్లను తాగాల్సిందే. మరి రోజుకి ఎంత నీరు తాగాలి? తేలికైన ప్రశ్నే గాని దీనికి సమాధానం చెప్పడం కష్టమే. రోజుకి 8 గ్లాసుల నీళ్లను తాగాలని చెబుతారు. కానీ ఇది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే నియమం సరిపోదు. అలానే దాహం వేసేంత వరకు నీళ్లను తాగకపోవడం కూడా సరికాదంటారు డాక్టర్లు. మన శరీరానికి నీటి అవసరం గురించి, దాహం వేయకపోయినా నీళ్లను తాగాల్సిన ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ పర్సన్ రోజుకి 2.5 లీటర్లు చాలు. ఒకవేళ వాళ్ళ శరీరం ఎక్కువ పని చేస్తుంటే కనుక 3 లీటర్లు మ్యాక్సిమం. వాళ్ళు ఎక్కువ చెమటలో ఎండలో ఎక్కువ పని చేస్తున్నారు, ఎక్కువ చెమట పడుతుంది బాడీకి అనుకున్నప్పుడు 2.5 to 3 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. కానీ నార్మల్ పర్సన్ పెద్దగా చెమట పట్టే శరీరతత్వం కాకపోతే 2.5 లీటర్లు రోజుకి వాటర్ అనేది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇది నార్మల్ పర్సన్ కోసము. అదే మళ్ళీ డిఫరెంట్ ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ఆహారము వాటర్ అనేది కొంచెం రిస్ట్రిక్టెడ్గా తీసుకోవాలి. సో అందుకని అది వాళ్ళ శరీర తీరును బట్టి, వాళ్ళకున్న మెడికల్ కండిషన్ బట్టి డాక్టర్ అడ్వైస్ చేసినట్టుగా ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవాలి. కానీ నార్మల్ పర్సన్ మాత్రము ఒకేసారి ఎక్కువ వాటర్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కొంచెంగా రోజు మొత్తంలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ తాగాలి.